సుప్రీంకోర్టు ఫుల్ కోర్ట్ మీటింగ్ జరిగింది ఏప్రిల్ 1వ తారీఖున. ఆ మీటింగ్ ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు జడ్జిలు, ఆ తర్వాత ఫ్యూచర్లో భవిష్యత్తులో అవబోయే జడ్జిలు అందరూ కూడా, అంటే ఎవరైతే జడ్జెస్ అవుతారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆస్తుల వివరాలు సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఆ విధంగా కోర్టు ఒక నిర్ణయం తీసుకుందనమాట. సాధారణంగా జ్యుడిషియల్ ఇండిపెండెన్స్తో ఎవరు పడితే వాళ్ళు జ్యుడిషియరీకి డైరెక్షన్స్ ఇవ్వరు, అండ్ జ్యుడిషియరీకి డైరెక్షన్స్ ఇచ్చే అధికారం లేదని చెప్పి జ్యుడిషియరీ చాలాసార్లు చెప్పిద్ది అనమాట. ఈ సందర్భంగా ఇప్పుడు జడ్జెస్ స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకు వచ్చారు? దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనకు తెలుసు ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఎపిసోడ్ కట్టలుగా క్యాష్ దొరికిన ఎపిసోడ్ అనమాట. దాంతో ట్రాన్స్పరెన్సీ అనేది జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా ఉండాలని చెప్పి జడ్జెస్ భావించారనుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక తీర్మానానికి వచ్చారు. సో దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషను ఏ విధంగా వాళ్ళు పబ్లిష్ చేస్తారు అనే విషయం ఇంకా బయటికి రాలేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళు పబ్లిష్ అయిపోతున్నారు. మనకు తెలుసు జూలై 31వ తారీఖు లోపల ప్రతి ఒక్కళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళందరూ కూడా ఫైల్ చేస్తుంటారు. ఆ తర్వాత ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్స్లో వాళ్ళ అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయో అవి ఖచ్చితంగా బయటికి కూడా చెప్పే అవకాశం ఇంకా కనిపిస్తుంది అనమాట. అంటే సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల చాలామందికి ప్రజలకి జ్యుడిషియరీ పైన ఉన్న ట్రస్ట్ పెరుగుద్ది. అంతేకాదు వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నారండి. పారదర్శకత అనేది ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ఆస్తుల వివరాలు కూడా వాళ్ళు బయట చెప్తారనమాట.